ప్లే కార్డు పట్టుకొని ఎక్కి కేసీఆర్ గారు చూపిస్తేందుకు ప్రయత్నం చేస్తే మా కారు ఎక్కిండు, మా డీసీఎం అది ఎవరిదో తెలియదు, ఏమనంటే మా పోలీస్ డీసీఎం ఎక్కిండని అన్యాయంగా కొట్టుకుంటూ దాంట్లో ఏదో పోలీసు లాక్కొని గుంజుకొని పోతున్నారు. మన వాళ్ళు వేస్తే వాళ్ళని కోరుతున్నారు. ఇది దౌర్జన్యం. మన ఏమి అన్యాయం ఏంది ఇది? ఇదేంది? ఓన్లీ కేసీఆర్ గారి మీద అభిమానంతో వచ్చి ప్లే కార్డు పెడితే వాళ్ళు ఏదంటే చెప్తే వెళ్ళిపోతారు. కానీ అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే పొద్దున్న నుంచి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా ఎక్కడ కూడా చిన్న డిస్టర్బెన్స్ లేకుండా కేసీఆర్ గారికి సంఘీభావం పడుతుంటే వాళ్ళకి జీర్ణించుకుంటలేరు పోలీసు. ఏదో రకంగా గొడవ చేయాలి, ఏదో రకంగా కొట్టాలనే ఆలోచనతోటి ఇంత పెద్ద కర్రలు తీసుకొచ్చి జనాన్ని కొట్టడానికి ఇక్కడ భయభ్రాంతులు చేయడానికి వచ్చినట్టుగా అనిపిస్తున్నది. కేసీఆర్ గారు కానీ మాకు పిలుపును కూడా ఏమిచ్చిండ్రు ఎక్కడ కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు, చిల్లర మల్లెల గొడవలు చేయడానికి వాళ్ళు పూనుకుంటారు. మనమే పోలీసులమై ఎక్కడ కూడా క్రమశిక్షణతో ఉండాలని అక్కడి నుంచి పిలుపునిచ్చిండ్రు. ఇవాళ ఆ విధంగానే మా క్యాడర్ అంతా కూడా అట్లే ఉన్నారు. ఎక్కడ కూడా డిస్టర్బ్ కానిలే. ఎండలో నిలబడ్డారు, నడి రోడ్ల మీద ఎమ్మెల్యేలు నిలబెట్టించారు, నడి రోడ్డు మీద ఎంపీలు నిలబెట్టించారు, కొందరినైతే చేతులు వేసి నెట్టేసిండ్రు పోలీసు వాళ్ళు. అయినా ఓపిక బట్టి మాజీ మంత్రులను కూడా చేయబట్టి నెట్టేసారు మల్లారెడ్డి గారిని. అయినా మేము ఓపికతో సహనంతో ఉన్నాం. అయినా మా క్యాడర్ని ఇవాళ కేసీఆర్ గారు ప్లే కార్డు పట్టుకునేందుకు డీసీఎం ఎక్కినందుకు గుంజుకొని ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్ తీసుకుపోయినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తుంది. ఇది దాడి చేసుకుంటే ఇది వెంటనే పోలీసు వారు వెంటనే మా వాళ్ళని వెంటనే పంపించాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నారు. దౌర్జన్యం చేస్తారు, ఇంకేం చేస్తారు? పంపిస్తున్నారు. అజయ్ కుమార్ గారు ఏసీపీ గారా డీసీపీ గారు పంపిస్తానని చెప్పారు. కంపల్సరీ పంపిస్తారనే నమ్మకం ఉంది. కేసీఆర్ అలా విచారించాల్సిన అవసరమూ లేదు, దాంట్లో జరిగింది కూడా ఏమి లేదు. అది ఏమున్నా కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారం కోసం ఇన్ని రోజులు దాన్ని మోసాలు మభ్యపెట్టుకుంటా 2 ఏళ్ల నుంచి కాళేశ్వరం మీద అనవసరమైనటువంటి అసత్యమైనటువంటి ప్రచారాలు చేసుకుంటా లాస్ట్కి ఏదో ఒకటి చేయాలి. కాబట్టి ఆ యొక్క నోటీస్ ఇచ్చి కేసీఆర్ గారిని ఇంతవరకు పిలిపించాలనే ప్రయత్నంలో ఇంతవరకు తీసుకొచ్చారు. ఇలా కేసీఆర్ గారు మొత్తం వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తారు. ప్రజలకు కూడా అన్ని తేటతెల్లంగా అయిపోతుంది. బంగారం లాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని దాన్ని పూర్తి చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని దాని ద్వారా కొన్ని లక్షల ఎకరాల పొలాలు వాడుతుంటే దాన్ని ఎండబెట్టి ఆ రైతుల ఉసురు ముడుతుంది ప్రభుత్వానికి. ఆలోచన చేసుకోండి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసుకొని వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి నింపుకొని ఆ ప్రాంత రైతానికి దగ్గర 30 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుకు ఎక్కడ కూడా ఒక ఎకరం కూడా ఎండిపోకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వ పరంగా మీరు తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం తీసుకోండి. అనవసరంగా కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ గారి మీదనో హరీష్ రావు మీదనో ఏవో చేస్తే ఏం ఊరుకునే పరిస్థితి లేదు. ప్రజలందరూ కూడా తిరుగుబడే రోజు వస్తుంది, ఖచ్చితంగా ప్రజలలో ఉంది. ఇంకా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలని ఒగిరించి కొట్టే రోజు కూడా వస్తుంది. మీరేమో బంగారు ప్రాజెక్ట్ అంటున్నారు, వాళ్ళేమో పనికిరాదు అని చెప్పి ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చింది. అవినీతి కోసం ఈ ప్రాజెక్ట్ చేస్తారండి. అది బంగారు ప్రాజెక్ట్. అది ప్రజలను అడిగితే చెప్తారు. ఆ ప్రాంతంలో ఆ నీళ్ల ద్వారా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల ద్వారా పంటలు పండించుకునే వాళ్ళని తెలుస్తుంది. వీళ్ళకేం తెలుస్తుంది? ఇక్కడ ఏసీ రూమ్లల్లా ఒక్కొక్క ప్లేటు ₹1,00,000 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజల సొమ్ము తింటే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కమిషన్లు అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని నాశనాన్ని మూటలు కట్టి మన ఢిల్లీ పంపించే వాళ్ళకి ఏం తెలుస్తుంది? కేసీఆర్ గారి నాయకత్వంలో ఎంత శ్రమ పడ్డాడో, ఎంత కష్టపడ్డాడో, ఎంత ఆరాటపడ్డాడో, నా తెలంగాణ పచ్చని తెలంగాణ కావాలని ఎన్ని శ్రమ చేసిండో ఆయనకు తెలుస్తుంది. వీళ్ళకేం తెలుస్తుంది? మంచిగా ముందుకు పోతున్న తెలంగాణని ఇలా నాశనం చేయడానికి మన అడవి దొంగలాగా ఈ రాష్ట్రం మీద పడి దోసుకొని ఈ రాష్ట్రాన్ని ఆగం చేసే పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో దోపిడీ చేస్తున్న ప్రభుత్వంగా ప్రజలు గమనించారు.